ఒక ఫ్యామిలీ కొత్త ఇంట్లోకి దిగుతారు. ఇల్లు సర్దుకుంటూ ఉంటారు. పెట్టిన వస్తువులు పెట్టిన దగ్గర ఉండవు. వాళ్ళ కొడుకు నిచ్చెన నుంచి జారి కింద పడతాడు. నెక్స్ట్ రోజు కోమాలోకి వెళ్తాడు. ఎందుకు కోమాలోకి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అతను నిజంగా కోమాలోకి వెళ్ళాడా లేదా ఇంకేమైనా జరిగిందా? ఇప్పుడు చూద్దాం. రినై, జాష్ వాళ్ళకి 3 పిల్లలు. కొడుకులు డాల్టన్, ఫాస్టర్, కూతురు కాలి. జాష్ స్కూల్లో టీచర్. డాల్టన్ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు. ఒక రూమ్ లో లైట్ ఆఫ్ లో ఉంటుంది. స్విచ్ చేయడానికి నిచ్చెనెక్కుతాడు. నిచ్చెన విరిగి కింద పడతాడు. తలకి చిన్న దెబ్బ తగులుతుంది. పొద్దున కల్లా డాల్టన్ కోమాలోకి వెళ్తాడు. నిచ్చెన నుంచి కింద పడడం వల్ల ఇలా అయింది అనుకుంటారు. బ్రెయిన్ డ్యామేజ్ లేదు, ఇన్ఫెక్షన్ లేదు. స్కానింగ్ లో అంతా నార్మల్ గా ఉంటుంది. ఎందుకు కోమాలోకి వెళ్ళాడు డాక్టర్స్ కి కూడా తెలియదు. డాల్టన్ లాంటి కేస్ డాక్టర్స్ ఇదే మొదటిసారి చూడడం. ఇప్పటిదాకా ఎవ్వరికీ ఇలా అవ్వలేదు. డాక్టర్స్ డాల్టన్ విషయంలో ఏమీ చేయలేకపోతారు. కొన్ని టెస్ట్ చేసి చూద్దాము అంటారు. 3 months తర్వాత డాల్టన్ ని హాస్పిటల్ నుంచి ఇంటికి షిఫ్ట్ చేస్తారు. ట్యూబ్ ద్వారా ఫీడింగ్ చేస్తారు. రోజు నర్స్ వచ్చి డాల్టన్ కి చెకప్ చేస్తుంది. ఇంట్లో అందరూ డాల్టన్ కి ఇలా అయిందని బాధపడతారు. ఒకరోజు రీనై కి ఖాళీ రూమ్ నుంచి ఎవరో నువ్వేమీ చెయ్యలేవు, నాకు కావాలి ఇవ్వు అనడం వినిపిస్తుంది. ఖాళీ ఏడుస్తుంది. రినై తొందరగా ఖాళీ రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. డాల్టన్, ఫాస్టర్ ఒకే రూమ్ లో ఉంటారు. ఆ రోజు నైట్ ఫాస్టర్ రినైతో నేను రూమ్ మారుతాను, నాకు డాల్టన్ నిద్రలో లేచి నడుస్తుంటే భయం వేస్తుంది అంటాడు. రినై ఫాస్టర్ చెప్పింది పెద్దగా పట్టించుకోదు. నైట్ ఫాస్టర్ వేరే రూమ్ లో పడుకుంటాడు. ఎవరు వాళ్ళ ఇంటి డోర్ కొడతారు. జాష్ వెళ్లి చూస్తాడు. ఎవ్వరూ ఉండరు. ఖాళీ ఏడుస్తుందని రినై ఖాళీ రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఒక అతన్ని చూస్తుంది. వెంటనే జాష్ ను పిలుస్తుంది. అతను రూమ్ లో ఉండడు. డోర్ తెరిచినట్టు అలారం మోగుతుంది. జాష్ డోర్ దగ్గరికి వెళ్తాడు. రినై ఖాళీ ఫాస్టర్ ని తీసుకొని డాల్టన్ రూమ్ కి వెళ్తుంది. జాష్ ఇల్లు మొత్తం వెతుకుతాడు. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. నెక్స్ట్ రోజు డాల్టన్ ఖాళీ దగ్గర రెడ్ కలర్ లో పెద్ద చేతి ముద్ర ఉంటుంది. అది చూసి రినై టెన్షన్ పడుతుంది. జాష్ కి చూపిస్తుంది. జాష్ తో ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. మనం ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నైట్ నన్ను ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటుంది. నైట్ ఒక అతను రినై ని అటాక్ చెయ్యాలి అని వస్తాడు. రినై గట్టిగా అరుస్తుంది. జాష్ వచ్చి చూస్తాడు. ఎవ్వరూ ఉండరు. కిటికీ కూడా మూసేసి ఉంటుంది. రినై మనం ఇంకా ఈ ఇంట్లో ఉండొద్దు, ఇల్లు మారదాం అంటుంది. నెక్స్ట్ రోజు ఇల్లు మారుతారు. జాష్ అమ్మ లోరెన్ ఇల్లు సర్దడంలో రినైకి హెల్ప్ చేస్తుంది. ఈ ఇంట్లో కూడా రినైకి ఎవరెవరో కనిపిస్తారు. జాష్ లోరెన్ కి పాత ఇంట్లో ఉన్నది మనతో పాటు ఈ ఇంటికి వచ్చింది అని చెప్తుంది. జాష్ రినై ని నమ్మడు. లోరెన్ రినై చెప్పేది నిజం, నేను కూడా ఇలా ఫీల్ అయ్యాను. నాకు నిన్న ఈ ఇంట్లో ఉన్నట్టు కల వచ్చింది, అందుకే ఇవాళ ఇంటికి వచ్చాను. కలలో నాకు డాల్టన్ రూమ్ లో ఏదో కనిపించింది. నువ్వు ఎవరు అని అడిగితే అతిథి అని చెప్పింది. ఏం కావాలి అంటే డాల్టన్ అని చెప్పింది అంటుంది. తనకి జాష్ వెనుక ఏదో కనిపిస్తుంది. భయంతో అరుస్తుంది. అప్పుడే డాల్టన్ రూమ్ నుంచి పెద్ద సౌండ్ వస్తుంది. డాల్టన్ రూమ్ కి వెళ్లి చూస్తారు. రూమ్ లో అన్ని వస్తువులు కింద పడి ఉంటాయి. బెడ్షీట్ మీద చేతి ముద్రలు ఉంటాయి. డాల్టన్ నేల మీద ఉంటాడు. లోరెన్ మీకు నా ఫ్రెండ్ ఎలీస్ హెల్ప్ చేస్తుంది అంటుంది. రినై, జాష్ ఎలీస్ ని వాళ్ళ ఇంటికి రమ్మంటారు. ఫాస్టర్ ఖాళీని లోరెన్ తన ఇంటికి తీసుకువెళ్తుంది. జాష్ ఇంటికి ముందు ఎలీస్ అసిస్టెంట్స్ వచ్చి ఇల్లు మొత్తం డివైసెస్ తో చెక్ చేసి ఫొటోస్ తీస్తారు. ఫొటోస్ లో దెయ్యాలు కనిపిస్తాయి. అప్పుడు ఎలీస్ ని పిలుస్తారు. డాల్టన్ రూమ్ కి వెళ్తారు. అక్కడ ఎలీస్ కి ఏదో కనిపిస్తుంది. ఎలీస్ చూసినవి చెప్తుంటే తన అసిస్టెంట్ బుక్ లో గీస్తాడు. బొమ్మ భయంకరంగా ఉంటుంది. ఎలీస్ రినై, జాష్ తో నిచ్చెన నుంచి కింద పడి కోమాలోకి వెళ్ళలేదు. అసలు మీ అబ్బాయి కోమాలో లేడు. తన బాడీ ఇక్కడ ఉంది కానీ తన ఆత్మ ఇక్కడ లేదు. ఈ ఇంట్లో మీరు ఇంతకు ముందు ఉన్న ఇంట్లో ఏవేవో జరిగాయి. అవి ఇంటి వల్ల కాదు, మీ అబ్బాయి వల్ల. మీ అబ్బాయి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తున్నాడు.
ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఆత్మ బాడీ నుంచి వేరే చోటకి వెళ్ళగలదు. అలా చేస్తున్నట్టు డాల్టన్ కి కూడా తెలియదు. డాల్టన్ చిన్నప్పటి నుంచి తనకి తెలియకుండా నిద్రలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తున్నాడు. అవి కలలు అనుకుంటున్నాడు, కానీ అదంతా నిజంగా జరుగుతుంది. నిజమని తెలియక భయం లేకుండా డాల్టన్ ఆత్మ చాలా దూరం వెళ్లిపోయింది. ఇప్పుడు ద ఫర్దర్ అనే ప్లేస్ లో తప్పిపోయింది. ఫర్దర్ అనే ప్లేస్ మన చుట్టూ ఉంటుంది, కానీ మన కంటికి కనిపించదు. అక్కడ చనిపోయిన ఆత్మలు ఉంటాయి. బ్రతికి ఉన్న వాళ్ళు ఆ చోట ఉండకూడదు. ఇక్కడ డాల్టన్ ఆత్మ లేకుండా బాడీ ఒక్కటే ఉంది కాబట్టి వేరే ఆత్మలు, దెయ్యాలు డాల్టన్ బాడీ దగ్గరికి వస్తున్నాయి. రినేకి కనిపించేవి అవే ఆత్మలు. అవి డాల్టన్ బాడీలోకి ఎక్కి మళ్ళీ బ్రతకాలి అనుకుంటున్నాయి. కానీ ఈ రెడ్ ఫేస్ డీమన్ డాల్టన్ బాడీని వేరే వాళ్ళకి హాని చేయడానికి వాడుకోవాలి అని చూస్తుంది. డాల్టన్ ఆత్మ తన బాడీకి దూరంగా ఉంటే దెయ్యాలు డాల్టన్ బాడీలోకి అంత ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు డాల్టన్ బాడీకి దగ్గరగా రెడ్ ఫేస్ డీమన్ ఉంది. డాల్టన్ ని వెతికి తీసుకురావడానికి ఒకటే మార్గం ఉంది, కానీ మాకు మీ పూర్తి నమ్మకం కావాలి అంటుంది. జాష్ ఎలీస్ చెప్పేవి అసలు నమ్మడు. ఎలీస్ ని పంపించేస్తాడు. రినే ఏడుస్తుంది. జాష్ డాల్టన్ రూమ్ కి వెళ్లి డాల్టన్ గీసిన బొమ్మలు చూస్తాడు. రెడ్ ఫేస్ డీమన్ బొమ్మ గీశాడు. ఇంకొక డ్రాయింగ్ లో ఇవాళ నన్ను నేను నిద్రపోవడం చూసుకున్నాను, తరువాత గాలిలో ఎగిరాను అని ఉంటుంది. జాష్ కి ఎలీస్ మీద నమ్మకం వస్తుంది. ఎలీస్ ని మళ్ళీ పిలుస్తారు. కెమెరాస్ డివైసెస్ పెట్టి డాల్టన్ ఆత్మని పిలుస్తారు. మేము నీ కోసం వెతుకుతున్నాము, ఎక్కడ ఉన్నావు అంటారు. డాల్టన్ నాకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అంటాడు. ఎలీస్ కనిపించకపోయినా పర్లేదు, నా వాయిస్ వింటూ ఇక్కడికి రా అంటుంది. డాల్టన్ సైలెంట్ గా ఉండండి, వాళ్ళు వింటున్నారు. మొహం మీద మంట ఉన్న అతను నన్ను కొడతాడు. నేను ఇక్కడ నుంచి తప్పించుకుని రావడానికి దారి లేదు అంటాడు. ఎలీస్ ఎవరు నిన్నేమీ చెయ్యరు, మా దగ్గరికి వచ్చాయి అంటుంది. డాల్టన్ వాళ్ళకి మీరు మాట్లాడేది వినపడింది, నన్ను కాపాడండి అంటాడు. డీమన్ ఎలీస్ ని తిట్టి మీరేం చేస్తున్నారో నాకు తెలుసు, వెళ్ళిపోండి అంటుంది. డాల్టన్ బాడీ బెడ్ మీద ఉండదు. డీమన్ డాల్టన్ బాడీని ఆవహించి ఎలీస్ అసిస్టెంట్స్ ని కొడుతుంది. వేరే దెయ్యాలు రినే, జాష్ ని అటాక్ చేస్తారు. ఎలీస్ డాల్టన్ బాడీని పట్టుకొని ఈ బాడీని వదిలే అని అరుస్తుంది. డీమన్ దెయ్యాలు వెళ్లిపోతాయి. కెమెరాస్ లో రెడ్ ఫేస్ డీమన్ డాల్టన్ తో ఉన్నట్టు రికార్డ్ అవుతుంది. జాష్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేవాడు. జీన్స్ వల్ల డాల్టన్ కి ఈ స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. జాష్ చిన్నప్పుడు కలలో ముసలామె వస్తూ ఉంటుంది. జాష్ కి ముసలామె అంటే చాలా భయం. లోరెన్ కి చెప్తాడు. ఫస్ట్ లోరెన్ నమ్మదు. ఫొటోస్ లో తనకి ముసలామె కనిపించింది. ప్రతి ఫోటోలో ఆమె జాష్ కి దగ్గరగా వస్తుంది. అప్పుడు లోరెన్ ఎలీస్ ని పిలిచింది. జాష్ నిద్రలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేవాడు. ముసలామె తనని ఫర్దర్ లోకి తీసుకువెళ్లి జాష్ బాడీలోకి రావాలని చూస్తుంది. ఎలీస్ జాష్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయకుండా చేసింది. అప్పటి నుంచి ముసలామె జాష్ దగ్గరికి రాలేదు. ముసలామె గురించి జాష్ మర్చిపోయాడు. ఇప్పుడు డాల్టన్ ని వెతికి తీసుకురావడం జాష్ వల్లే అవుతుంది. ఎలీస్ జాష్ కి నువ్వు మనిషివి అని అక్కడ ఉన్న ఆత్మలకి తెలియకూడదు, తెలిస్తే నీ బాడీని ఆవహించడానికి వస్తాయి అని చెప్పి జాష్ కి ఫర్దర్ లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. జాష్ ఫర్దర్ లో డాల్టన్ ని వెతుకుతాడు. అక్కడ చాలా డీమన్స్ ఉంటాయి. ఒక చోట రెడ్ డోర్ ఉంటుంది. డాల్టన్ గీసిన డ్రాయింగ్స్ లో ఈ రెడ్ డోర్ ఉంటుంది. రెడ్ డోర్ లోకి వెళ్లేటప్పుడు జాష్ ని ఒక ఆత్మ అటాక్ చేస్తుంది. జాష్ ఆ ఆత్మని ఓడించి రెడ్ డోర్ తీసి లోపలికి వెళ్తాడు. అక్కడ డాల్టన్ ఉంటాడు. తనని రెడ్ ఫేస్ డీమన్ చైన్స్ తో కట్టేస్తుంది. జాష్ చైన్స్ విప్పి డాల్టన్ ని తీసుకువెళ్తాడు. డీమన్ జాష్ ని కొడుతుంది. జాష్ బాడీ ఉన్న దగ్గర ఇల్లు అదురుతుంది. లైట్స్ ఆగిపోతాయి. జాష్ డాల్టన్ డీమన్ నుంచి తప్పించుకొని తిరిగి రావడానికి చూస్తారు. అక్కడ అన్ని దెయ్యాలు వాళ్ళని చుట్టుముడతాయి. రినే జాష్ ని పిలుస్తుంది. జాష్ రినే వాయిస్ విని అటువైపు వెళ్తాడు. ఆత్మలు దయ్యాలు కూడా రినే వాయిస్ విని ఈ ప్రపంచంకి వస్తాయి.
జాష్ కి ముసలామె కనిపిస్తుంది. ఆగిపోతాడు. రెడ్ ఫేస్ డీమన్ డాల్టన్ వెంట పడుతుంది. రినే జాష్ ని పిలుస్తూ ఉంటుంది. జాష్ డాల్టన్ ఆత్మలు వాళ్ళ బాడీలోకి వెళ్తాయి. ఇద్దరూ లెగుస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ముసలామె జాష్ ని ఆవహించింది. ఎలిస్ జాష్ చేతి గోర్లు నల్లగా ఉండడం గమనిస్తుంది. జాష్ ని ఫోటో తీస్తుంది. ఫోటోలో ముసలామె ఉంటుంది. జాష్ ఎలిస్ ని చంపేస్తాడు. రినే వచ్చి ఎలిస్ డెడ్ బాడీ ఫోటో చూస్తుంది. ఎలిస్ చనిపోయింది. ఇప్పుడు జాష్ ని ఎవరు కాపాడుతారు? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నేను మూవీస్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు యానిమే, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్డ్ కామెంట్ లో పెట్టాను.